అక్రమ సంబంధాలు అనేటివి ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోతున్నాయండి. సుప్రీం కోర్టు కూడా ఇదేం తప్పు కాదు అని తీర్పు అయితే ఇచ్చేసిందంట. కానీ హత్యలు చేయమని మాత్రం సుప్రీం కోర్టు చెప్పలేదు. దానికి సంబంధించిన స్టోరీనే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గూగుల్లో వెతికితే హత్య చేయడం ఎలా అని చాలా వీడియోస్ వస్తాయి. కానీ బెంగళూరుకి చెందిన గోకుల్ అనే వ్యక్తి మాత్రం హత్య చేసిన తర్వాత పోలీసులకి దొరకకుండా ఉండడం ఎలా అనే దానికి నిదర్శనంగా ఒక ఇన్సిడెంట్ అయితే చేశాడు. ఇంతకు ముందు కనుక నా వీడియోలు చూసి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. వీడియో పూర్తి ఎండింగ్ వరకు చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. గోకుల్ అనే వ్యక్తి తన భార్యని చంపేసి పోలీసులకి దొరకకుండా అత్తమామల్ని మోసం చేసి పోలీసుల్ని సమాజాన్ని దద్దమ్మలను చేశాడు. అందరినీ బురిడి కొట్టించేశాడు. ఇలా ఎందుకు జరిగింది, వాళ్ళ భార్యని ఎలా చంపాడు అంటే తనకి ఆల్కహాల్ ఇచ్చి పూజ చేసుకుందాము, యజ్ఞం చేసుకుందాము అని చెప్పి ఆ మత్తులో ఉండగా వినాయకుని విగ్రహం, మెటల్తో చేసిన వినాయకుని విగ్రహంతో తన తల మీద బాది తర్వాత తన్ని మెడ ఇలా పట్టుకుని తీసుకెళ్ళి గోడకేసి గట్టిగా ఎడ్జ్కేసి కొట్టాడు. తను ఇంకా అప్పటికప్పుడే చనిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలోనే తన మామకి ఇంతకుముందు తను రిటైర్ అయి ఉన్నారు, డెప్యూటీ ఎస్పీగా రిటైర్ అయి ఉన్నారు. తనకి కాల్ చేసి అనురాధ ఇలా కాలు జారి పడిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ తనే చెప్పాడో అదే చెప్పారు, కాలు జారి పడిపోయింది, ఇలా చనిపోయింది అని చెప్పారు. తన మామగారు కూడా ఏ కేసులు ఏమీ వద్దు అని చెప్పి తర్వాత కార్యక్రమాలన్నీ చేసేయడం జరిగిపోయింది. ఇంత ఈజీగా చేసేసిన ఈ వ్యక్తి అసలు ఎందుకు చేశాడో కనుక్కుందాము అనుకుంటే ఇది లాస్ట్ ఎండింగ్లో నార్మల్గా తెలుస్తుంది. మీకు ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇతను గోకుల్ అనే వ్యక్తి BMW కార్ల కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, అది కూడా సీనియర్ మోస్ట్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతనికి జర్మనీకి వెళ్ళే అవకాశం వచ్చినా కూడా వెళ్ళలేదు. ఇతనికి మంత్లీ 6 lakhs శాలరీ వస్తూ ఉండేది. తన వైఫ్ అనురాధ కూడా అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఉండేది. తను ఏమనుకుందంటే ఇలా దీనికంటే ఇలా లెక్చరర్ ప్రొఫెసర్ ఫీల్డ్లోకి వెళ్తే ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయొచ్చని అలా వెళ్ళింది. ఈక్వల్గా గోకుల్కి ఈక్వల్గా అనురాధ కూడా ఎర్న్ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు ఇలా BMW కార్ల కంపెనీలో తను పనిచేస్తుండగా దానిలో ఎక్కువ ప్రెషర్స్ ఉండేవి. మార్నింగ్ 9 to 11 వరకు తనకు వర్క్ ప్రెషర్ ఉండేది. ఒకరోజు నైట్ 11కి ఇలా గోకుల్ ఇంటికి వచ్చాడు. తన వైఫ్ డోర్ తీసి మీరు అన్నం పెట్టుకొని తినండి అని తన పాపను చూసుకోవడానికి తను వెళ్ళిపోయింది. ఇంతలో అనురాధ పెట్టిన ఫోన్ ఛార్జింగ్ పెట్టింది. దానిలో 2-3 మెసేజ్లు వచ్చాయి. తను బ్రైట్నెస్ చూశాడు కానీ ఏంటి అని పట్టించుకోలేదు. ఇంకా దానిలో ఛార్జింగ్ ఫుల్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది ఛార్జింగ్ రిమూవ్ చేద్దామని వెళ్ళిన తర్వాత 2 మెసేజ్లు అయితే కనిపించాయి పైన అప్పుడే రావడం వల్ల. అవి ఓపెన్ చేసి చూడగా మొత్తం బూతులే. అవి చూసి అయితే గోకుల్ అవాక్ అయిపోయాడు. అవి ఫొటోస్ తీసుకున్నాడు. తన మామగారికి అవి చూపించాడు. తన మామగారు ఉండి అప్పుడే డిసైడ్ చేసుకున్నాడు గోకుల్ ఇంకా విడాకులు తీసుకుందాము అని డిసైడ్ చేసుకున్నాడు. కానీ వాళ్ళ మామగారు మాత్రం నువ్వేమీ అనురాధను అడగకు, నేను చెప్తాను అని చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా తనకు చెప్పారు. ఇలాగే జరుగుతూ ఉండగా తనైతే ఏం మారలేదు. దీని తర్వాత ఒకరోజు గోకులు ఈమె నిజంగా ఇప్పుడు కూడా చేస్తుందా మానేసిందా అని తెలుసుకోవడానికి ఒకరోజు ఆమె కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు. ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత తను ఒక అబ్బాయి ఆమె కిందికి వచ్చారు. తన కారులో ఆ అబ్బాయి డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇద్దరు ఒక హోటల్కి వెళ్ళారు. ఈవినింగ్ దాకా అక్కడే ఉండి ఫ్రెష్గా రెడీ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి ఆమెని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఆ స్టూడెంట్ అనే అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి ఆమెకి మెసేజ్ వచ్చినప్పుడు కూడా ఆ నంబరు స్టూడెంట్ అనే పేరుతోనే ఫీడ్ అయ్యింది. దీని తర్వాత తనకి చాలా ఒళ్ళు మండిపోయింది. తర్వాత ఆవిడ వచ్చిన 10 నిమిషాలకి గోకుల్ ఇంటికి రావడం జరిగింది. తర్వాత తనతో కూడా సెక్స్లో పాల్గొంది. అసలు చేస్తుందా లేదా అనుకున్నాడు. కానీ ఆ అబ్బాయితో ఎంత హ్యాపీగా చేసిందో అలాగే ఏ డౌట్ రాకుండా చేసేసింది. అప్పటితో గోకుల్కి చాలా మనసు విరిగిపోయింది. ఇది ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు ఇంతకుముందు వాళ్ళు త్రిపూర్లో ఉండేవాళ్ళు. అక్కడ త్రిపూర్లో ఉన్నప్పుడు వాళ్ళు బీటెక్ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయిని లవ్ చేస్తుండగా ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. బాగా అన్ని ఫిజికల్ అవ్వడం, అన్ని భార్యాభర్తల్లాగే ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళ
ఫ్యూచర్ కోసం వాళ్ళు విడిపోవడం జరిగింది. దాని తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు ఫేస్బుక్లో తనకి మెసేజ్ పెట్టింది, నేను ప్రాజెక్ట్ పని మీద ఇలా బెంగళూరు వస్తున్నాను, నువ్వు ఇలా మీట్ అవుతావా అంటే వస్తాను అని చెప్పి తను వెళ్ళి మీట్ అయ్యాడు. తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినా కూడా తనని ఇలా ఫిజికల్గా కావాలి అని చెప్పి ఏదో బాధపడుతున్నట్టు యాక్ట్ చేసి బలవంతంగా ఫిజికల్ అయ్యాడు. దాని తర్వాత నుంచి తనకి ఏమనిపించిందంటే అనురాధని ఇలా అడ్డు తప్పించుకుంటే సరిపోతుంది అని ఆలోచనలు అన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఏం స్టార్ట్ చేశాడంటే, అనురాధ భక్తిగా ఉంటుంది అండ్ సాయిబాబా అంటే చాలా భక్తి భయం ఉండేది. అప్పటి నుంచి ఒక మెయిల్ని క్రియేట్ చేసుకున్నాడు బాబా అనే పేరుతో. అప్పటి నుంచి తనకి నువ్వు ఇలా భక్తి చేస్తున్నావు, పూజల గురించి అది ఇది చెప్పడము, తనకి షిరిడి నుంచి విభూతి పంపించినట్టు పంపించడము, నువ్వేదో తప్పు చేస్తున్నావు, దానికోసం నేను నీకు ఇలా వచ్చాను, ఇలా మాట్లాడుతున్నాను అని చెప్తే ఆ అమ్మాయి ఏమైనా చెప్తుందేమో అని చూశాడు. ఆ అమ్మాయి 1 ఇయర్ వరకు ఓపెన్ కాలేదు. 1 ఇయర్ తర్వాత అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసింది. నేను ఇలా ఒక స్టూడెంట్తో ఇలా అఫైర్లో ఉన్నాను, మా ఆయన కూడా చాలా మంచివాడు, మా నాన్న అయినా అప్పుడప్పుడు మందలించాడు, ఆయనకి ఇంకా తెలీదు, మోసం చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ బాబా అప్పుడు ఓపెన్ అయిన తర్వాత బాబా ఏం చెప్పాడంటే, నువ్వు ఇక్కడి నుంచి మారిపోవాలి, మీరిద్దరూ న్యూడ్గా ఉన్నప్పుడు ఒక ఫోటో పెట్టండి, నేను ఆ ఫోటోల్ని ఇలా యజ్ఞం చేసి దాంట్లో వేసి కాల్ చేస్తాను, అప్పటి నుంచి ఆ అబ్బాయి మాయలో నువ్వు ఉండవు, అప్పటి నుంచి నీ మనసులోకి ఏ అబ్బాయిని రానికు అని చెప్పాడు. తర్వాత ఆ న్యూడ్ పిక్స్ ఆమె పెట్టింది. తనకి బాబా అనే పేరుతో ఉండే ఈమెయిల్ గోకుల్ అకౌంట్కి పెట్టింది. తను అవి చూసి ఉడికిపోయాడు. వాళ్ళ నాన్నకి అందరికి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా చూడలేక కళ్ళు మూసుకున్నాడు. అయినా కూడా నేను మళ్ళీ మా కూతురికి చెప్తానని తనకి చెప్పుకోవడం జరిగింది. దీని తర్వాత మరీ ఇన్ని రోజులు ఇప్పటికీ 5 ఇయర్స్ నుంచి ఇది జరుగుతూ ఉంది. ఫస్ట్లో మెయిల్స్ అంత ఎక్కువ మాట్లాడేది కాదు, తర్వాత ల్యాగ్ చేస్తూ ఉండగా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదైతే చూసిన తర్వాత ఇంకా తను చంపేయాలి అని డెసిషన్కి వచ్చి తర్వాత చెప్పాడు. ఒకరోజు రాత్రి ఇంటికి వచ్చి మనము అంటే పార్టీ అని చెప్పి వైన్స్ అవి తాగారు. తర్వాత భక్తి చేసుకుందాం, పూజ చేద్దాం అని చెప్పి సాయిబాబాకి సంబంధించిన పాటలు అవన్నీ పెట్టాడు. ఆవిడ మత్తులో ఉండి ఆ పాటలకి ఊగుతూ ఉండగా ఆ విగ్రహం తీసుకుని వచ్చి తల మీద కొట్టి చంపేశాడు. దీని తర్వాత 1 ఇయర్ కూడా 5 సంవత్సరాలు ఆమెను హత్య చేయడానికి దీని గురించి ఆగిన వ్యక్తి 1 ఇయర్ తిరగకుండానే తన లవర్ని ఎలా సొంతం చేసుకోవాలి అనే ఆలోచనతో ఒక పన్నాగం పన్నాడు. ఎలాగా అంటే తన సహ ఉద్యోగి ఆధార్ కార్డుని తీసుకుని ఒక సిమ్ తీసుకున్నాడు. ఆ సిమ్ తీసుకుని ఎమర్జెన్సీ పోలీసులకి కాల్ చేసి, నేను ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ అన్నిట్లో బాంబులు పెట్టాను, మీరు అమెరికా నుంచి బలగాన్ని తీసుకొచ్చినా కూడా ఎవరిని కాపాడలేరు, మీకు కావాలంటే నా అడ్రస్ కూడా ఇస్తున్నాను, మీరు ఏం పిక్కుంటారో పిక్కోండి అని పోలీసులకి సవాల్ ఇస్తారు. తన పేరు వచ్చి సాజు. తినొచ్చి తన లవర్ యొక్క భర్త. తనని అడ్డు తొలగించుకోవడానికి ఈ ప్లాన్ వేశాడు. ఇవేవి ఎంక్వైరీ చేయకుండా సాజుని పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారు. అప్పటి నుంచి తన లవర్ని పెళ్లి చేసుకుని తను హ్యాపీగా ఉండొచ్చని ప్లాన్ చేశారు. సాజుని తీసుకెళ్ళి ఎన్ఐఏ వాళ్ళు బాగా కొట్టి తన ఈమెయిల్స్, ఫోన్లు, పక్కన నైబర్స్ మొత్తం భార్యని అందరినీ ఏం జరిగింది అని అడగగా వాళ్ళందరూ ఇదేం లేదు చెప్పిన తర్వాత సాజు ఇచ్చేయలేదు, ఇది ఫేక్ కాల్ అని కనుక్కొని ఆ సిమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, సీసీ కెమెరాలు అవన్నీ చూడగా దాంట్లో గోకులు ఆ సిమ్ తీసుకుని వెళ్ళాడు. దాని తర్వాత తను చేసింది ఇదే అని పట్టుకొని తుక్కు కొట్టి జైల్లో వేశారు. దీన్ని చూసిన తర్వాత మీకేమో అర్థమవుతుంది, అక్రమ సంబంధాలు ఎన్ని హత్యలైనా చేయడానికి వెనకాడవు అని అర్థమవుతుంది. ఇకనైనా కళ్ళు తెరుచుకొని ఇలా అక్రమ సంబంధాలకి దూరంగా ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి.